భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరపల్లి సూచన మేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి ఆదేశ అనుసారంగా బీజేవైఎం ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలోని రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడం, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసమర్థత అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. యువత, నిరుద్యోగుల పట్ల ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మరొక్కసారి గుర్తు చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కేవలం స్వప్రయోజనాల కోసం కుటుంబ పాలన చేస్తూ యువకులను ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామని అబద్ధపు హామీలు ఇస్తూ మోసం చేసిందన్నారు. ఈ విధంగా యువకులను, ప్రజలను మోసం చేసినందుకే ప్రజలు ఓట్లు వేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ఎన్నికల్లో గెలవడానికి అబద్ధపు హామీలు ఇచ్చి అదే బాటలో నడుస్తుందని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గెలుపు కోసం ప్రజలను మోసం చేస్తూ హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు గెలిచినాక ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు అని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదైతే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేస్తూ వచ్చినట్టు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయాలని చూస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులని, యువకులని మోసం చేస్తే సహించేది లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అందులో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి నిరుద్యోగ భృతి చెల్లించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఈ ప్రజలచే గెలుపొందిన గడ్డం వినోద్ గారు ఎన్నికల్లో స్థానికంగా ఉంటా, నేను కుటుంబంతో ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, అందరికీ అందుబాటులో ఉంటా, అందరికీ సేవ చేస్తా, నియోజకవర్గం అభివృద్ధి చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికలైనా ఇప్పటికి కూడా ఎవరికి కూడా సామాన్యమైన వ్యక్తికి కానీ సమస్యలు చెప్పుకుందామంటే కానీ వినోద్ గారు కనిపించడం లేదు. వినోద్ గారిని మేము అడుగుతున్నాం, సార్ మీరు ఎక్కడ ఇల్లు కట్టుకుంటారు, ఎప్పుడు ఇల్లు కట్టుకుంటారు, ఎప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైతే ఇచ్చిన హామీలని నిరసిస్తూ నిరుద్యోగ సమస్య తీర్చాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. కావున ఇకనైనా ఇది హెచ్చరికగా భావించి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గుర్తు చేస్తున్నాం. అలాగే బడ్జెట్లో బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎందుకు బడ్జెట్ తీసుకురాలేదు? మరి అభివృద్ధి చేస్తా అన్న నువ్వు మినిస్టర్ కావాలని తాపత్రయపడుతున్నావు తప్ప బడ్జెట్ తీసుకురావాలి, బెల్లంపల్లిని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి కూడా లేదు మన వినోద్ ఎమ్మెల్యే గారికి. దయచేసి మీరు బెల్లంపల్లిని అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ భారత్ మాతాకి జై. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.